టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన జాబ్ క్యాలెండర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద రౌడీజం చేస్తున్న ధనం నాగేందర్ని తక్షణమే సభ్యత్వం నమోదు చేయాలి. ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా మేము రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దానం చేస్తుంటే ఇక్కడున్న అధికారులు అడ్డుకొని అగో ఈరోజు రక్తాల పాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ మొన్ననేమో దెబ్బలు తాకినాయి, ఇవాళేమో దిష్టిబొమ్మ దానం చేస్తుంటే ఒకటేసారి వచ్చి అడ్డుకుర్రు ఆఫీసర్లు. ఎందుకు అడ్డుకుర్రు అర్థం కావట్లే. తెలంగాణ రాష్ట్ర విద్యా విభాగం ఆధ్వర్యంలో ఒక రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దానం చేయడం తప్ప, నిన్న మాట్లాడినారు నాగేందర్ దిష్టిబొమ్మ దానం తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుద్ధి చెప్తామని చెప్పి కోరుకుంటా. ఈరోజు టీఆర్ఎస్ విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో ప్రశాంతంగా దిష్టిబొమ్మ దానం చేస్తుండే ఇక్కడున్న పోలీస్ అధికారులు దౌర్జన్యం రాక్కొని ఈరోజు ఎట్లా చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లే. గతంలో పరిపాలన చేసి టీఆర్ఎస్ పార్టీ కానీ ఇంత ఘోరంగా ఎక్కడ చేయలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగంలో మేము ధర్నా గిట్ట కాదు దిష్టిబొమ్మ దానం చేసుకుంటామంటే ఒక పక్క పోలీసులు వచ్చి అడ్డుకోవడం జరిగింది. ఈ విధంగా దెబ్బలు మీకు కనిపించడం మీడియా విధంగా. కాబట్టి తక్షణమే డిఐజీ గారు, జిల్లా ఎస్పీ గారు ఇలాంటి దాడులు చేయకుండా మమ్మల్ని రక్షించాలని కోరుతున్నాము. లేని పక్షంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇల్లు అడ్డుకుంటాం, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇల్లు అడ్డుకుంటాం. ఈరోజు మేము టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మా నిరసన కార్యక్రమం చేసుకుంటే ఒకటేసారి దిష్టిబొమ్మ దానం చేస్తుంటే సడన్గా వచ్చి పోలీసు వాళ్ళు లాక్కోవడం జరిగింది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అర్థం కావట్లే. అంటే ఈ రాష్ట్రంలో ఒక దిష్టిబొమ్మ కాలవడం గిట్ట హక్కు లేదా మాకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అని చెప్పి ఒక్కసారి మరి నేను కోరుతున్నా. కాబట్టి నిన్న ఒక ఎమ్మెల్యే ఏం మాడుతున్నా ఆయనకు అర్థం కావట్లే. అరే ఏం చేస్తారా భయ అంటుండు. అరే హైదరాబాద్ నీ అయ్యా జాగిరి కాదురా, తెలంగాణ రాష్ట్రం కోసం 10 సంవత్సరాలు పనిచేసినాం. గతంలో నువ్వు ఏ పార్టీలో ఉన్నావు తెలుసుకో. మిస్టర్ నాగేందర్, రౌడీ నాగేందర్, నిన్ను తక్షణమే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అడ్డుకుంటాం తిరగని అని చెప్పి మరొకసారి చెప్తున్నా. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ విషయంలో తెలంగాణ నిరుద్యోగులకు చాలా అన్యాయం జరిగింది. తక్షణమే ఆ జాబ్ క్యాలెండర్ మళ్ళీ ఒకసారి అసెంబ్లీ పెట్టి మళ్ళీ జాబ్ క్యాలెండర్ చేయాలి. వాళ్ళు ఎన్నికల్లో చెప్పిర్రు, ఆ రోజు రాహుల్ గాంధీ చెప్పిండు అంబర్పేటకు వచ్చి చే నెంబర్కి వచ్చి మేము పెద్ద జాబులు ఇస్తామని చెప్పిర్రు. మీ అధికారం కోసమేమైనా ఈరోజు మీ అధికారంలోకి వచ్చి 6 నెలల కింద కాలే ఇంతవరకు ఒక జాబ్ లేదు. తక్షణమే నిరుద్యోగులకు అందరికీ జాబులు, ఉద్యోగాలు నోటిఫికేషన్ వేయాలి. లేని పక్షంలో బీఆర్ఎస్వి, టీఆర్ఎస్వి, భారత రాష్ట్ర సమితి తరఫున పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో మంత్రులను అడ్డుకుంటాం. తక్షణమే రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టించని చెప్పి మరొకసారి ఈ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కోరుతున్నా. జై తెలంగాణ.